ఇక నిన్న మొన్నటిదాకా అవి పంట పొలాలు నగరానికి దూరంగా ఉండేవి. కానీ ఇప్పుడు వాటి రూపురేఖలు మొత్తం మారిపోయాయి. పొలాలు కాస్త ఫ్లాట్లయ్యాయి. ఆ ఫ్లాట్లు సైతం భవనాలుగా మారిపోతున్నాయి. ఊరు చివర ప్రాంతాలు కొత్త కాలనీలుగా అవతారమిస్తున్నాయి. చిన్న చితక గ్రామాలు పెద్ద షాపింగ్ సెంటర్లవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భాగంగా ఉన్న గుంటూరు, విజయవాడ నగర శివారు ప్రాంతాల్లో శరవేగంగా వస్తున్న మార్పులివే. విజయవాడ, గుంటూరు శివారు ప్రాంతాలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉన్న పొలాల్లో భారీ డెవలప్మెంట్ యాక్టివిటీ నడుస్తోంది. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీల నుండి చిన్న చితక బిల్డర్ల వరకు అందరి దృష్టి ఈ ప్రాంతంపైనే. నంబూరు, కాజా, మంగళగిరి, తాడేపల్లి వంటి గ్రామాలు, చిన్న పట్టణాలు పూర్తిగా మారిపోతున్నాయి. కొత్త కాలనీలు వెలుస్తున్నాయి. అపార్ట్మెంట్లు శరవేగంగా తయారవుతున్నాయి. ధరలు ఆకాశాన్ని చూస్తున్నా నిర్మాణంలో క్వాలిటీ ఉండడం, తప్పనిసరి పరిస్థితుల్లో ఇల్లు కావాల్సి ఉండడంతో ప్రజలు ఇళ్లు కొంటున్నారు. అప్పుడైతే ఖాళీ ప్లేస్ హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, విజయవాడ మధ్యలో చాలా ఖాళీ ప్లేస్ ఉండేది. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా అపార్ట్మెంట్లు అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అందుకోవటానికి చాలా కష్టం. ఒక ఇల్లు అనేది ఎసెన్షియల్ అయింది కాబట్టి లైఫ్లో. రెండు నగరాల మధ్యన ఈ ప్రాంతాలు ఉండడం, ఏ నగరానికి వెళ్లాలన్నా 20 నిమిషాల కన్నా ఎక్కువ సమయం పట్టకపోవడం, అమరావతి రాజధాని ప్రాంతం కేవలం 5 నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఈ గ్రామాలకు డిమాండ్ పెరుగుతోంది. నేషనల్ హైవే పక్కనే భారీ నిర్మాణాలు జరుగుతున్నాయి. విజయవాడ కృష్ణానది కనకదుర్గమ్మ వారధి దాటిన వెంటనే కొత్త నగరం మనల్ని పలుకరిస్తుంది. ఒకప్పుడు ఏరియా అంతా కూడా పొలాలు ఉండేవి బాగా, కానీ లాస్ట్ 1 yearలో అపార్ట్మెంట్ కల్చర్ కానీ ఇళ్ళు కానీ బాగా ఎక్కువ పడతా ఉన్నాయి. ఇక్కడ నుంచి వెలగపూడి 8 కిలోమీటర్లు, తర్వాత రాజధాని ప్రకటించడంతో చుట్టుపక్కల డెవలప్మెంట్ బాగా ఫాస్ట్గా గ్రో అవుతా ఉంది. ఇప్పటికే వేల సంఖ్యలో కుటుంబాలు ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నాయి. హైదరాబాద్ నుండి వస్తున్న కుటుంబాలతో పాటు సిటీ సెంటర్లో ఉంటూ ట్రాఫిక్ పొల్యూషన్ తో ఇబ్బంది పడుతున్న వాళ్లు కూడా ఆ ఇళ్లను వదిలి ఇక్కడకు వస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలి, వెలుతురు మధ్యన ఉండగలుగుతున్నామని చెబుతున్నారు. విలేజ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అందరూ కలిసి ఒక కుటుంబం లాగా అపార్ట్మెంట్ లో ఉంటున్నాం. ఏ పండగ వచ్చినా ఏమొచ్చినా ఇంకా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ బాగా ఎక్కువగా ఉండడంతో భవన నిర్మాణ సిబ్బంది కుటుంబాలు కూడా వేల సంఖ్యలో ఈ ప్రాంతాలకు తరలి వస్తున్నాయి. హైదరాబాద్లో మేము చేసేవాళ్ళం కానీ ఇంత డెవలప్మెంట్ అక్కడ లేదు. ఇక్కడ ఈ రాజధాని అయ్యాక ఈ వారధి పక్కన అపార్ట్మెంట్లు బాగా కడుతున్నారు. దాని ద్వారా చాలా బాగా డెవలప్ అవుతుంది. గుంటూరు, తాడేపల్లి ఈ పక్క చుట్టుపక్కలంతా కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అమరావతి దగ్గర ఉంది కాబట్టి చాలా బాగుంది ఇక్కడ. హైదరాబాద్ నుండి విజయవాడ వచ్చే హైవేకు ఆనుకుని ఉన్న సిటీ శివారు ప్రాంతాలు కూడా ఇదే మాదిరిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.